హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్. ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అంతేకాకుండా ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే పోయే వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. జాన్ డాష్ ఇన్ ద ఫీల్డ్. John dash in the field. Option A working, option B worked, option C works. సో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాన్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. జాన్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, అండ్ మన సెంటెన్స్ ఏ విధంగా ఉంది? మన సెంటెన్స్ అయితే సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఇక్కడ మనకి ఇన్ ద ఫీల్డ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ హ్యాబిచువల్ యాక్షన్స్కి వస్తాయి. హ్యాబిచువల్ యాక్షన్స్ని డిఫైన్ చేసేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. హ్యాబిచువల్ కానీ లేదా ఈవెంట్స్ గురించి తెలియచేసే దానిని ఏమంటారంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో హ్యాబిట్ని తెలియచేసేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. అండ్ ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఎస్ కానీ ఆర్ ఇయర్స్ని కానీ వర్బ్ని డిఫైన్ చేయవచ్చు. వర్బ్ని ఎట్లా ఎస్ కానీ ఆర్ ఇయర్స్ కానీ డిఫైన్ చేసేదాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. జాన్ డాష్ ఇన్ ద ఫీల్డ్. జాన్ వర్క్స్ ఇన్ ద ఫీల్డ్. సో అది. సెకండ్ క్వశ్చన్, ఐ డాష్ ఏ మూవీ లాస్ట్ నైట్. ఏ వాచింగ్, బి వాచ్డ్, సి వాచ్. సో మనం ఇక్కడ కీవర్డ్ ఏంటంటే లాస్ట్ నైట్, ప్రీవియస్ నైట్, ఎస్టర్డే నైట్, లేట్ నైట్. ఇట్లా ఒక పర్టికులర్ టైంని తెలియజేసేదాన్ని సింపుల్ పాస్ట్లోకి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ హింట్ ఏంటంటే లాస్ట్, ప్రీవియస్, లేట్ ఇట్లాంటివన్నీ, లేట్ ఇట్లాంటివన్నీ తెలియజేసేదాన్ని ఏమంటారంటే ప్రీవియస్కి ఇట్లాంటివన్నీ తెలియజేసేదాన్ని సింపుల్ పాస్ట్ అని అంటారు. సో సింపుల్ పాస్ట్లో మోస్ట్లీ ఈడి ఆర్ డి అనే సెంటెన్స్ని వాడతారు. ఈడి ఆర్ డి అనే సెంటెన్స్ని వాడడం అనేది జరుగుతుంది. సో ఐ డాష్ ఏ మూవీ లాస్ట్ నైట్. ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్. సో ఇదన్నమాట. మెయిన్గా నేను నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి వీడియోస్ తయారు చేయడం అయితే జరుగుతుంది. సో నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాచ్ ఫర్ మోర్ వీడియోస్. Subscribe for more videos. Thank you.